ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకి గుడ్ న్యూస్ చెప్పింది. 3 రకాల ఉద్యోగాలకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసింది. దేవాదాయ శాఖలో ఈవో, వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ అధికారి, భూగర్భ జలాల శాఖలో జియో ఫిజిక్స్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ జారీ అయింది. వ్యవసాయ అధికారులు 10 పోస్టులకి ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 8 వరకు ఆన్లైన్లో దరఖాస్తుకి అవకాశం కల్పించింది. ఎండోమెంట్ ఈవోలు 7 పోస్టులకి ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం ఉంది. జియో ఫిజిక్స్ టెక్నికల్ అసిస్టెంట్ 4 పోస్టులకి ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీపీఎస్సీ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి మొత్తం 3 నోటిఫికేషన్లు విడుదల చేసింది. వ్యవసాయ శాఖలో మొత్తం 10 అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ నెల 19 నుంచి సెప్టెంబర్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దేవాదాయ శాఖలో కూడా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ మేరకు 7 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఉన్నవారు నెల 13న సెప్టెంబర్ 2 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అలాగే భూగర్భ జలాల శాఖలో కూడా ఉద్యోగాలకి చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు 4 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి నెల 13 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి పూర్తి వివరాలని జాబ్ నోటిఫికేషన్లని ఏపీపీఎస్సీ తమ వెబ్సైట్లోనే ఉంచింది. ఈ విషయాన్ని కార్యదర్శి పి రాజుబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో పొందాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఆయుష్ సేవలను మెరుగుపరచడానికి ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఆయుష్ మిషన్ కింద 358 మంది వైద్య సిబ్బంది నియమించనుంది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో వీరు సేవలు అందిస్తారు. ఒప్పంద పొరుగు సేవల విధానంలో ఈ నియామకాలు జరుగుతాయి. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయుష్ వైద్యులు, ప్రోగ్రామ్ మేనేజర్లు, ఫైనాన్స్ మేనేజర్లు ఈ సిబ్బందిలో ఉంటారు. మసాజిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు కూడా ఉన్నారు. ఫిజియోథెరపిస్టులు, మల్టీపర్పస్ వర్కర్లు, యోగా ఇన్స్ట్రక్టర్లు, స్వీపర్లు కూడా నియమితులవుతారు. ప్రజలకి సేవల్ని మరింత అందుబాటులో తీసుకురావడానికి నియామకాలు చేపడుతున్నారు. పంచకర్మ థెరపిస్టులు, కాంపౌండర్లు కూడా నియామకాల్లో ఉన్నారు. జిల్లా స్థాయిలో కూడా ప్రోగ్రామ్ మేనేజర్లు నియమిస్తారు. 72 ఎంపీడబ్ల్యూలు, 40 స్వీపర్ పోస్టులకు భర్తీ చేస్తారు. గతంలో ఎన్ఆర్హెచ్ఎం కింద పనిచేసి తొలగించిన వారిని కూడా తీసుకుంటారు.